అంటే వాస్తవంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి సార్. అసలు గిరిజనులు అంటే ఎవరు వాళ్ళు అర్థం ఎవరైతే ఇది మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి. గిరిజనులకు ఉండవలసిన లక్షణాలు ఏంది? ఏం పుట్టుకతో ఈ జ్వరం ముఖం మీద తల మీద గిరిజనులను రాయారు. వాళ్ళు ఎప్పుడైతే పుట్టిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. లక్షణాల ఆధారంగా వెనుకబడి బీదరికము, ఒక ప్రత్యేకమైన భాష, ప్రత్యేకమైన వేషధారణ, ఇదే కదా ఒక ఆభరణాలు, ఇవన్నీ అవి ఏమి ఉన్నాయో బంజారాలకు, లంబాడీస్ అని మాట్లాడే వాళ్ళ బంజారాలకు కూడా అది ఉంది. అది కనుక వీళ్ళకి అది తెలుస్తలేదు లోతుగా. అసలు ఈ దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు తమ జీవనాధారమైన పశువులతోని ఒక లదనీయాన్ని రవాణా వ్యవస్థ చేసుకొని దేశానికి అన్నం పెట్టి ఆయుధాలు అందించినటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది కదా. నీ చరిత్ర కూడా చెప్పాలి కదా, నువ్వు ఏం చేసినావు. అంతేందుకు మీరు గోల్కొండకి వెళ్తే 8వ దర్వాజా పేరు బంజారీ దర్వాజా అని ఉంది. జంగీ బంగి అనేది ఇప్పుడుది కదా సార్, 16వ శతాబ్దం లోపల ఈ దేశానికి వాళ్ళు సాయం చేసి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ హతిరాం బావాజీ, వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పరమ భక్తులు బంజారా, సంత సేవలాల్ మహారాజ్ బంజారా.